వారంలో ఒక్కరోజు ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ స్ప్రౌట్స్ ఉంటాయన్నమాట. ఈరోజు ఇవే మొలకలు మా ఇంట్లో అందరికీ బ్రేక్‌ఫాస్ట్. అయితే ఈసారి మొలకలు చాలా అంటే చాలా వచ్చాయి. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. లంచ్‌లోకైతే ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అది క్యారెట్ నీట్‌గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, పోపేసేసి, క్యారెట్ ఏసేసి, కొంచెం ఉప్పు, పసుపేసి దగ్గరికి మగ్గించేసుకొని, అందులో కొంచెం రైస్ వేసుకొని, కొంచెం బటర్ గానీ, ఘీ గానీ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఇక్కడైతే నేను హోమ్‌మేడ్ ఘీ ఏసాననమాట. మా ఫ్రెండ్ కృష్ణకుమారి ఇంట్లో ఘీ తయారు చేసి నా కోసం పంపిందనమాట. ఇంకా అదే వాడుతున్నాను. ఇంకా లంచ్ తర్వాత బ్రేక్‌లోకైతే జాంపండు పెడదాం కదండీ! దేవుడి దగ్గర పెట్టుకుని జాంపండు తీసుకొనొచ్చాననమాట. వీడియోలో చూపించినంత ఫాస్ట్‌గా పనులన్నీ వేగంగా అయిపోతే బావుంటదనిపిస్తదనమాట. ఈ పని నేను ఒక 6 అవర్స్ చేస్తే వీడియోలోని 1 మినిట్ కన్నా తక్కువలోనే వచ్చేద్ది కదా! చూసేటప్పుడల్లా నాకు అదే అనిపిస్తదనమాట. ఈ వీడియోలో చూపించినట్టు గబగబా పనులయిపోతే ఎంత బావుంటదని. లంచ్ తర్వాత బ్రేక్‌లోకి జాంపండు పెట్టేసి, లంచ్‌లో క్యారెట్ రైస్ పెట్టేసి, మా పాపకి అంబలి ఇంకా స్నాక్స్ పెట్టేసి, ఇలా అయితే బాక్స్ ప్యాక్ చేసేసా.